తల కింద రెండు చేతులు పెట్టుకుని పైకి చూస్తూ పడుకుంది సునీత. సునీత రూమ్మేట్ సరస్వతి సునీత పక్కలో కూర్చుని అడ్మినిస్ట్రేషన్ పాయింట్స్ చదువుతోంది. ఆ ఊ అనకుండా పైకే చూస్తూ పడుకునుంది సునీత. లీలొచ్చింది. లీలకు మసాలా వడ అంటే చాలా ఇష్టం. గోపిని పంపించే వడలు తెప్పించింది. సాయంకాలం పూట అయితే అంతా చెట్ల కిందే ఉండేవారు. మధ్యాహ్నం కమలతో కలిసి చదువుకుంటుండగా ఆ ఊహొచ్చింది. ఏమైనా తింటే బాగుండు అనుకుని గోపిని పంపి తెప్పించింది. అందరికీ వాళ్ళ వాళ్ళ రూమ్స్‌కెళ్ళి ఇచ్చొచ్చింది. సునీతకు ఇచ్చేందుకుగాను వచ్చింది. సునీత పడుకున్న తీరు చూస్తే సరస్వతి చదువుతున్న పాయింట్స్ వింటున్నట్టు లేదు. సునీ తల తిప్పి చూసింది. రాలేలా అంటూ లేచి కూర్చుంది. ఏంటలా పడుకున్నావు? ఏం లేదు, డల్‌గా ఉంది. మా రూమ్‌కు రాకపోయావా? మీరు చదువుతూ ఉంటారు కదా అని రాలేదు. సరస్వతి లేచి వెళ్ళి కుర్చీలో కూర్చుని మౌనంగా చదువుకుంటోంది. తెచ్చిన వడలు సునీత ముందు పెట్టింది. ఇవి తిను, డల్నెస్ పోతుంది. మళ్ళీ పడుకుని వడ తింటూ అడిగింది. ఏంటి ఇవాళ ఈ టైంలో తెప్పించావు? మిస్ సరస్వతి, మీరు కూడా తీసుకోండి పిలిచింది లీల. వద్దండి, అవంటే నాకు ఇష్టం ఉండదు. సునీత పక్కగా బెడ్ పైన పడుకుంటూ చెప్పింది. బోరుగా ఉంది, ఏదైనా తినాలనిపిస్తోంది, అందుకని తెప్పించాను. ఎంతసేపు ఏం చేస్తున్నావు లీలా? కోపంగా అడుగుతూ గదిలోకొచ్చింది కమల. ఈ ముగ్గురు కలిస్తే తన చదువు గంగలో కలిసినట్లే అనుకుంటూ చూసింది సరస్వతి. సరస్వతి చూపులను అర్థం చేసుకుంది కమల. సారీ సరస్వతి, మా రూమ్లోకెళ్ళి చదువుకోండి. అంతవరకు కోపంగా చూస్తున్న సరస్వతి కమల మాటలకు నవ్వేస్తూ, పర్వాలేదు, ఎప్పుడూ చదివినా బోరు కొట్టేస్తుంది. కాసేపు సరదాగా మీతోనే కాలక్షేపం చేస్తాను. బుక్ మూసి టేబుల్ పైన పెడుతూ నవ్వింది. మానవ నైజమే అంతా. అంతవరకు ఎలారా భగవంతుడా అనుకుంటున్న సరస్వతి కమల మర్యాదగా సూచించిన సలహాని మర్యాదగానే తోసిపుచ్చింది. అలా కాకుండా ఎప్పుడు ఏం చదువుతారు అనో లేక ఇంకే విధంగానో హాస్యంగా అన్నట్లయితే బహుశా ఎదురు తిరిగి ఉండేది. అందుకే పెద్దలంటారు, కోపం శత్రువు, శాంతం సుఖమార్గం. సులభంగా దొరికే దానిపైన మనసుండదు, ఎదురుగా ఉండే వాటిపైన ఆశ ఉండదు. దాని విలువ తెలీదు. మనకేది దుర్లభమో దానిని ఎలాగైనా పొందాలనే పట్టుదల ఎక్కువ అవుతుంది. టీ బెల్ అయ్యే వరకు అలాగే కబుర్లతో కాలక్షేపం చేశారు. టీ అయ్యాక చెట్ల కింద కూర్చునుండగా సునీత ఓ ఉత్తరం తెరిచి అందరి మధ్యలోనూ పెట్టింది. ఏంటది అన్నట్లు తన వంక చూస్తున్న అందరి చూపులకు సమాధానంగా చిన్నగా నవ్వి చెప్పింది. డాడీ రాశారు. సంబోధన నాకే గాని మీరు చదవాలి. ఏంటబ్బా అంత ముఖ్య విషయం? డియర్ డాటర్ సునీ, భాస్కరం అని నీతో చెబుతుండేవాణ్ణి గుర్తుందా? వాడు హఠాత్తుగా గుండెకి చనిపోయాడట పాపం. వాడికి అందొచ్చిన పిల్లలెవరూ లేరు. అందరూ చాలా చిన్నవాళ్ళు. పెద్ద కూతురు మాత్రం ఏదో ఉద్యోగంలో ఉందట. అతని భార్య ఉత్తరం రాసింది. వాళ్ళు పేదవాళ్ళు గాని చాలా అభిమానవంతులు. నేను పంపిన డబ్బుకు వాళ్ళు రాసిన జవాబు చూస్తే నాకు తెలిసింది. ఆయన పోయినా ఆయన బిడ్డలకు మీతో స్నేహం ఇంకా నిలవాలని, మీ ప్రేమ కావాలని మీకు తెలియజేశాను కానీ డబ్బు కోసం కాదు. ఇక్కడ తీర్చవలసిన అప్పులు, రావలసిన బాకీలు, చాలా అయోమయంలో ఉన్నాం. ప్రస్తుతం షాపు మూసుంది. వీలైతే ఒక వారంలో వచ్చి మా పిల్లలను, ఆ తండ్రి వదిలేసి వెళ్ళిపోయిన ఈ నిర్భాగ్యుల్ని చూసి ఈ వ్యవహారాలన్నీ తీర్చిపెట్టండి. లేని పక్షాన మీ డబ్బు వాపసు పంపగలను అని రాసింది. ఈ సమయంలో వెళ్ళి రావడం ఉత్తమం అని అనిపిస్తోంది. రేపు రాత్రికి వెళుతున్నాను. వాళ్ళ వ్యవహారాలన్నీ చూసి వాళ్ళను మళ్ళీ ఒక విధంగా సెటిల్ చేసి రావడానికి ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేను. నెల రోజులైనా అవ్వచ్చు, లేదా 2 రోజుల్లోనే తిరిగి రావచ్చు. నువ్వు హాలిడేస్‌కొచ్చి ఒక్కదానివి బిక్కుబిక్కుమని ఉంటావేమో అని రాస్తున్నాను. నీకిష్టమైతే మీ ఫ్రెండ్స్‌లో ఎవరింటికైనా వెళ్ళు. లేకుంటే మీ ఫ్రెండ్స్ అందరినీ ఇక్కడికే తెచ్చుకుని హాయిగా కాలక్షేపం చెయ్యి. లేదు, ఒక్కదాన్నే ఉండగలను అనుకుంటే ఒక్కదానివే రా. ఏదైనా నీ ఇష్టం. కానీ నేనెప్పుడొస్తానో తెలీదు కాబట్టి నువ్వు మీ ఫ్రెండ్స్‌ని తీసుకుని ఇక్కడికొస్తేనే బాగుంటుందని నా సలహా. నీ వీలు, నీ ఇష్టం కూడా చూసుకో. మరుంటానురా. ఉత్తరం ముగించి ఎవరికి వారే ఆలోచనలో పడ్డారు. మా ఇంట్లో నేనొక్కదాన్నే కాబట్టి నువ్వు మా ఇంటికొచ్చేసేయ్ సునీత అంది విమల. నేను మా ఇంట్లో ఒక్కదాన్నే అంది రేణుక. సరే, ఈ వాదాలకేం గాని నీ ఇష్టం సునీత. ఎవరింటికైనా సరే మేమందరం సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. ఒకళ్ళింటికి వెళితే మిగిలిన వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనే సందేహం మాత్రం వద్దు అంది కమల. కమల ప్లెయిన్‌గా చెప్పిందే కాని సునీత మనసులో మాత్రం అదే సందేహం పీడిస్తోంది.
బయటకు అనకపోవచ్చు, కానీ మనసులో అనుకుంటారేమో. వాళ్ళ ఇంటికి వెళ్ళింది గాని మా ఇంటికి ఎందుకు వస్తుంది అని. డాడీ రాసినట్లు ఆయన ఎప్పుడొస్తారో ఏమో. డాడీని చూడకుండానూ ఉండలేను. ఒకవేళ త్వరగా వచ్చేస్తే ఆయన్ని చూసే ఛాన్సు పోగొట్టుకున్న దాన్నవుతాను. మళ్ళీ యాన్యువల్ వరకు వీలు కాదు. అంచేత మీ అందరూ మా ఇంటికి వచ్చేయండి. ఈ హాలిడేస్ జాలీగా గడిపేయచ్చు. ఎలాగూ మీ అందరి ఫాదర్స్ అప్పుడప్పుడు వస్తూనే ఉంటారు. మొదట కాస్త సందేహించిన తర్వాత అంతా ఒప్పుకున్నారు. రేణుక ఏం మాట్లాడలేదు. అందరూ ఈ హాలిడేస్కు సునీత ఇంటికి వెళ్ళి ఆమెకు కంపెనీ ఇచ్చేందుకు ఒప్పందం జరిగింది. ఏం రేణు, ఏం మాట్లాడకుండా కూర్చున్నావు? సారీ ఫ్రెండ్స్, నేను రాలేను. ఇంటికి వెళ్ళాలి. అమ్మను తాతయ్యను చూడకుండా నేను మీతో కులాసాగా గడపలేను. అంచేత ఇంటికి వెళతాను. వీలైతే అక్కడి నుంచి వచ్చి మీతో గడుపుతాను. ఈ బుల్లిపాపాయికి అమ్మ మీద బెంగ పుట్టిందర్రా, హాస్యంగా అంది లీల. మీరు ఎన్నైనా అనండి, నా నిర్ణయం మాత్రం మార్చుకోను. సునీత, నీకేమైనా కోపం వచ్చిందా? నోనో, కోపం దేనికి? నేను ఎందువల్ల మా ఇంటికి ప్రపోజ్ చేశానో అదే కారణం నీదిను. డాడీ ఎప్పుడూ ఇక్కడికి రారు, అలాగే మీ అమ్మ రారు. మరి మనం వెళ్లాల్సిందే. ఈ ఛాన్స్ వదిలితే మళ్ళీ దొరకడం కష్టం. నువ్వు రావద్దు, ఇంటికే వెళ్ళు. థ్యాంక్ యూ సునీ, థ్యాంక్ యూ. సునీత కుడి చేతి వేళ్ల మీద ముద్దు పెట్టుకుంది రేణుక. కొంచెం చీపురు పుల్లతో ఇంట్లో సబేదీతో ముగ్గులు వేస్తోంది రేణుక. అమ్మాయి గారు, ఉత్తరం ఇచ్చిపోయిండు. ఎవర్రా అంటూ లేచొచ్చింది. వంటింట్లో నుండి ఎవరు రాశారు అడుగుతూ వచ్చారు అన్నపూర్ణమ్మ. సునీత రాసిందమ్మా. సరి సరి, అయితే ఆ సబేదీ డబ్బాకు కాస్త మూత పెట్టి చదువుకో తల్లి. నవ్వుతూ వెళ్ళిపోయారు. కవర్ చించుకుంటూ గదిలోకి వెళ్ళింది రేణుక. డియర్ 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 రేణు, ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? ఏంటి కదా? మేము చాలా హ్యాపీగా కాలం వెళ్ళబుచ్చుతున్నాం. అసలు టైమే తెలియడం లేదు. పగలు కాసేపు సూర్యుడు, నోనో సూర్యుడు కాదు, భూమి కాసేపు తిరగకుండా కూర్చుంటే బాగుండనిపిస్తోంది. కానీ తిరిగేస్తోంది. ఏం చెయ్యం? నువ్వు వస్తానన్నావు. ఎప్పుడొస్తావు? టైం అయిపోతుంది కదా. ఇంకెప్పుడొచ్చేది? అసలు వస్తావా? ఇక్కడ సునీతను గురించి కొత్త కొత్త విషయాలు చాలా తెలుస్తున్నాయి. మన దగ్గర అంత మెత్తగా సౌమ్యంగా ఉండే సునీత చాలా గడసరి. మన దగ్గర మనలాగానే సౌమ్యంగా గడిపే సునీత దగ్గర కూడా డబ్బులున్న వాళ్ళ దగ్గరుండే డాబు, దర్పం ఇవన్నీ ఉన్నాయి. ప్రస్తుతం సునీత డబుల్ రోల్లో ప్రవర్తిస్తోంది అనిపిస్తోంది. ఒక చిన్న విషయం రాస్తున్నాను, చదువు. ఇక్కడ లలిత అని ఒక పనిపిల్ల ఉండేది, గుర్తుందా? సునీత పిలిస్తే చాలు ఆ పిల్ల పరుగులు పెట్టేది. ఎందుకట్లా పొరుగెత్తుతోంది అనుకునేవాళ్ళం. మొన్నొక రోజు మేం తోటలో ఉన్నాం. సునీత లోపలుంది. ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతోంది. బయట ఎవరో వచ్చారు. ఆ విషయం చెప్పడానికి ఎవరో కనుక్కోమంటే మళ్ళీ అందుకు అట్లా 4-5 సార్లు లోపలికి బయటకు పరిగెత్తింది. ఆ పరిగెత్తడంలో ఎడమకాలి బొటనవేలు చితికింది. రక్తం వచ్చింది. మేము కోపడ్డాం. ఎందుకట్లా ఎప్పుడూ పరిగెత్తుతుంటావు? చక్కగా నెమ్మదిగా నడువు అని. అందుకు మాలి నవ్వుతూ ఏమని చెప్పాడో ఊహించగలవా? నువ్వు ఊహించలేవు. ఆ పిల్లకు పరిగెత్తడమే మా పని. అట్లా పరిగెత్తి చేయకపోతే అమ్మాయి గారు ఊరుకోరు. మునుపటి పిల్ల పిలవంగానే చటుక్కున పరిగెత్తుకు రాకుండా నిదానంగా నడిచొచ్చిందని పనిలోంచి తీసేశారు. మేము స్టన్ అయ్యాం. అసలు సునీతలో అంతటి పవర్ ఉందని మనం అనుకోం గదా. చూడు, మన దగ్గర పిల్లిలా ఉండే అమ్మాయి ఇక్కడ పులి. మీనాను కలుసుకున్నాం. నిన్నంతా మాతోనే గడిపింది. మరి నువ్వేం చేస్తున్నావు? కాలం ఎలా గడుస్తోంది? మేము గుర్తొస్తున్నామా? ఏ టైంలో ఎలా గుర్తుకొస్తున్నాం? వెంటనే ఉత్తరం రాయి. ఇట్లు ఎవరి పేరు రాయాలో తెలియక మేమంతా దెబ్బలాడుకుంటున్నాం. అందుకని ఎవరి పేరు రాయడం లేదు, సరేనా? ఇట్లు మేము. ఉత్తరం చదవడం ముగించి కులాసాగా నవ్వింది రేణుక. వీళ్ళకేమని ఉత్తరం రాయాలి? వచ్చి 3 రోజులైంది. ఈ లోపల ఏం కబుర్లుంటాయి? సరే కాని చూద్దాం. కలం పుచ్చుకున్నాక ఏది రాయాలనిపిస్తే అది రాసి పాడేస్తే పోతుంది అనుకొని కలం కాగితాలు తీసుకుని కూర్చుంది. కాలక్షేపంగా, తీరిగ్గా, హాస్యంగా ఉత్తరం రాయడం మొదలుపెట్టింది. ఫ్రెండ్స్ అంతా హాల్లో కూర్చునున్నారు. విమల వీక్లీ చదువుతోంది. మిగిలిన వాళ్ళు క్యారమ్స్ ఆడుతున్నారు. లలిత ఉత్తరం పట్టుకుని పరిగెత్తుకొచ్చింది. నేను అనుకుంటూనే ఉన్నాను, ఇవాళ రేణుక రాస్తుందని అంది విమల. అది రేణుక ఇవాళ రాసింది కాదు, నిన్నో మొన్నో రాసుంటుంది కొంటిగా అంది లీల. పోవోయ్, నేను చదువుతానంటే నేనని కొంచెం సేపు వాదించుకున్నారు. అడ్రస్ ఉన్న పేరునుంది కాబట్టి నేను చదువుతాను అంది సునీత. నోనో, డియర్ ఫ్రెండ్స్ అంటూ మొదలుపెట్టింది కాబట్టి ఎవరైనా చదవచ్చు. చివరకు మధ్యలో పెట్టి అందరూ ఒకసారి చదువుకున్నారు. డియర్ ఫ్రెండ్స్, మీ కాలక్షేపం అంతా తెలిసింది. మీ కార్యక్రమాలు జలసీగా ఉన్నాయి. సునీత మెంటాలిటీ నిజంగానే చాలా ఆశ్చర్యాన్ని కలగజేసింది.
ఎప్పుడూ నిదానంగా ఉండే అమ్మాయిలో అలాంటి భావాలున్నాయని ఊహించలేం. బహుశా అది అధికారం. ఇది స్నేహంలోని తీయదనమేమో. ఇకపోతే నా సంగతులు ఏం రాయను? ఎలా రాయను? రాయడానికి కబుర్లేమీ లేవు. కాబట్టి నాకు మా అమ్మకు మధ్యొచ్చే తగాదాలు రాస్తున్నాను. ఉదయం లేత ఎండలో చెరువు నుండి అప్పుడే స్నానం చేసొస్తుండే గేదెలను చూడడం నాకు చాలా ఇష్టం. నున్నగా, నల్లగా ఉండే వాటి శరీరాలపై నీళ్లు తామరాకు పైన నీటి బొట్టల్లా ఉంటాయి. అది నాకు చాలా ఇష్టం. నిద్ర లేవగానే మొహం కడుక్కోకుండా వీధి వాకిలికి ఎదురుగా పాదాలు మాత్రం భూమి కానించి 2 కాళ్ళు దగ్గరకు ముడుచుకుని కూర్చుని, కాళ్ళు చుట్టూ చేతులు వేసి, మోకాళ్ళపై గెడ్డం పెట్టుకుని కూర్చుని చూడడం అంటే నాకిష్టం. అది మొదటిష్టం. ఇంకొకటి, పెరట్లో నూతి పళ్ళెం ఎక్కి కూర్చుని తీరిగ్గా పళ్ళు తోముకోవడం కూడా నాకిష్టమైన రెండో అలవాటు. నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి అమ్మ తిడుతూనే ఉంది. తాతగారితో కోప్పడిస్తూనే ఉంది. అయినా నాకెందుకో ఆ అలవాట్లో మానాలనిపించదు. ఆ గేదెలను కిటికీలోంచి చూడమంటుంది అమ్మ. మొహం కడుక్కుని కాఫీ తాగాక కూర్చుని చూడమంటారు తాతగారు. అవును, నిజమే. కిటికీలోంచి చూడొచ్చు. కేవలం చూడడమే ప్రధానమైతే వీధి వాకిట్లోంచి ఎంత స్పష్టంగా కనిపిస్తాయో కిటికీ దగ్గర నుంచుంటే కూడా అలాగే కనిపిస్తాయి. కానీ నాకేంటో అలా కూర్చుని చూడ్డంలో ఉండే అనుభూతి కిటికీలోంచి చూస్తే దొరకదు. పలానా అని చెప్పలేను. కానీ నన్నేదో భావం ఆవరించుకుని ఆ కొద్దిసేపు నా చుట్టూ ఉన్న సర్వ ప్రపంచాన్ని మరిచిపోయేటట్లు చేస్తుంది. అలాగే తాతగారును. తాతగారేమో మొహం కడుక్కుని చూడమంటారు. కానీ అలా చూడాలనిపించదు. మొహం కడుక్కుంటే ఆ మత్తంతా జారిపోతుంది. అలా చూస్తుంటే ఏమీ అనిపించదు. లేవగానే కూర్చుని అప్పుడే నిద్రలేచిన కళ్ళతో చూస్తుంటే మత్తుగా, కలగా ఏదో ప్రపంచంలో ఉన్నట్లుగా ఉంటుంది. కానీ అమ్మ తిడుతుంది. పాచిమొహంతో వీధికెదురుగా కూర్చునుండడం దరిద్రముంటుంది. ఆ తిట్లతోనే గౌనుల్లోంచి పరికిణీల్లోకి మారాను. ఓణీలు వేశాను. చీరలు కడుతున్నాను. కానీ నా అలవాటును మానలేదు. అది ఎన్ని తిట్టినా అంతేలే. కానీ అమ్మ ఊరుకోదు. నేను ఊళ్ళో ఉంటే ప్రతిరోజు ఉదయం అలా కూర్చోవలసిందే. అమ్మ తిట్టాల్సిందే. ఈ పనులు నాకెందుకో అలవాటైపోయాయి. ప్రతిదినం స్నానం చేసి భోంచేయడం ఎంత సహజమో, అలా కూర్చుని తిట్లు తినడం కూడా అంత సహజంగా నా జీవితంలో కలిసిపోయాయి. నూతి పళ్ళెం మీద కాళ్ళు పైకి పెట్టి కూర్చుని ఎదురుగా కనిపించే ముద్దమందార చెట్టుని, గన్నేరు చెట్టును చూస్తూ ఎవరూ పిలవకపోతే కొన్ని గంటల సేపు పళ్ళు తోముకుంటూ కూర్చోగలను. ఎంతసేపుంటానో, ఏం చేస్తున్నానో, ఏం ఆలోచిస్తున్నానో నాకే తెలీదు. ఆ గట్టు మీద ప్రభావం ఏమిటో నాకు అర్థమే కాదు. అసలు నేను ఆ చెట్లు చూస్తుంటానో లేదో కూడా నాకు తెలీదు. అమ్మ కేకలు కొంచెంసేపు ఏ దూర తీరాల నుంచో వింటున్నట్లు అనుభూతి చెందుతూ, మరి కాస్త సేపటికి చెవిలో కంగుమని అరుస్తూ గంగడు చెప్పే వరకు నాకీ ప్రపంచంతో సంబంధం లేనట్లే ఉంటుంది. అదేంటో ఈ అలవాట్లు చెడ్డవి అంటుంది అమ్మ. వాకిలికెదురుగా చిన్నపిల్లలాగాను, నూతి పళ్ళెమెక్కి మొగరాయిల్లాగాను కూర్చోవద్దంటుంది. అమ్మ కాబట్టి పైకి ఏమీ అనలేను. కానీ నాకు కోపం. నూతిపళ్ళెం ఎక్కడం కూడా మగవాడి హక్కే కాబోలు. అమ్మ వాదిస్తుంది, ఖండిస్తుంది, చివరకు తిడుతుంది. నా చిన్నప్పటినుంచి ఆమె తిడుతూనే ఉంది. ఈ అలవాట్లు మానాలంటే నేను మానేయగలను. ఇందుకు పెద్దగా కష్టపడాల్సింది ఏమీ లేదు. కానీ ఎందుకో నాకు మానాలనిపించదు. లేకపోతే అంతగా చెవిలో ఇల్లు కట్టుకున్నట్లు పోరు పెడుతున్న అమ్మ, తాతయ్య మాటలు వినకపోను. అవి చెడ్డలవాట్లు అంటుంది అమ్మ. అసలు అవి చెడ్డవా, మంచివా అని నేనెప్పుడూ ఆలోచించను. అసలు ఆలోచించడానికి ప్రయత్నం చేయలేదు. ఒకవేళ బలహీనతేమో అనిపిస్తుంది. ఆలోచన చేస్తే నేను ఓడిపోతానేమో కదూ! మీరు చెప్పండర్రా, ఇంకేం రాయను? ఇప్పటికే కబుర్లేం లేక పిచ్చి సోదితో విసుగు పుట్టించుంటాను కదూ! తిట్టుకోబోకండి. సరి ఉంటానర్రా మీ రేణుక. యాన్యువల్ ఎగ్జామ్స్ ఇంకా 15 రోజులే ఉన్నాయి. సునీత హెచ్చరిక తర్వాత రేణుకలోని నిష కొంచెం దిగి మామూలు మనిషి అయింది. ఇది వరకు మాదిరి చీటికి మాటికి రోజుకో 20 సార్లు అతని చుట్టూ తిరగకుండా అవసరం పడి వెళ్ళినట్లు ఏ ల్యాబ్లోనో 5 నిమిషాలు మాట్లాడొచ్చేసేది. రేణుకంటే ఇష్టం లేని వాళ్లకు ఆ అమ్మాయిని ఇప్పుడు వేలెత్తి చూపగలిగే అవకాశం వచ్చిందని సంతోషపడుతున్న అవకాశవాదుల ఆనందం అణిగిపోయింది. పరీక్షలు జరిగాయి. అందరూ సంతృప్తిగా రాశామనుకున్నారు. ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లే సన్నాహంలో ఉండిపోయారు. తీసుకెళ్ళడానికి వచ్చిన వాళ్లతో, వెళ్లే వాళ్లతో ఆవరణంతా సందడిగా ఉంది. సామాన్లన్నీ ప్యాక్ చేసుకుని రెడీగా పెట్టుకున్నారు. చెట్ల కిందకు వెళ్లారు మిత్ర బృందం. విమల, లీల కూడా వెళ్ళిపోయారు. నాకు కూడా త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తోంది అంది కమల. వెళ్ళొచ్చు గాని లేటైతే కష్టం బాబు. చీకట్లో రేపు ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే ఎలా పోయినా సాయంత్రానికి తీరిగ్గా ఇల్లు చేరొచ్చు.
కష్టము ఉండదు, భయం అంతకన్నా ఉండదు అంది సునీత. రేణుక మనసులో ఒకసారి జేమ్స్ను కలిస్తే బాగుండు అనుకుంటోంది. సునీ, ఒకసారి జేమ్స్ను కలుసుకోనా? నవ్వింది సునీత. గతుక్కుమంది రేణుక. ఆ నవ్వు అమాయకుడైన బిడ్డను చూసి బాధతో నవ్వే అమ్మ నవ్వులా ఉంది. రేణు, నువ్వు చాలా తెలివిగలదానివి. నీకు నేను చెప్పేపాటిదాన్ని కాదు కూడా. నీకు పరిస్థితిని అర్థం చేసుకునే జ్ఞానమున్నా ప్రస్తుతం అర్థం చేసుకోలేని మోజులో ఉన్నావని నీ స్థితిని నీకు తెలియజేశాను. అంతేకాని నిన్ను అతనితో మాట్లాడవద్దని నేను అనలేదు. జేమ్స్కి ఎదురుగా కూర్చున్నదన్న మాటే గాని ఏం మాట్లాడాలో తెలియడం లేదు. కాళ్ళు చాపుకుని చేతుల మీద వెనక్కు వాలి కూర్చుని అస్తమిస్తోన్న సూర్యుణ్ణి దాచుకుంటూ ఉదయించబోతోన్న చంద్రుణ్ణి పైకి పంపుతున్న అనంతమైన అలలతో నిండున్న సముద్రాన్ని చూస్తున్నాడు జేమ్స్. ఇసుకను కుప్పలుగా పోస్తూ వాటిని చెరిపి చదును చేస్తూ అందులో ముగ్గులు వేస్తూ వాటిని చెరిపి ఏవో పేర్లు రాస్తూ వాటిని చెరిపి గూళ్ళు కడుతూ వాటినే చెరిపి మనసులో స్థిరంగా నిలబడక ఎగిరెగిరి పడుతూ క్షణానికో రకంగా మారుతున్న అలజడి చేస్తున్న ఆలోచనల మాదిరిగానే చేస్తున్న పనుల్లోనూ స్థిరత్వం లేకుండా ఉంది. తను ఏదైనా మాట్లాడితే బాగుండు అనుకుంటోంది రేణుక. ఏమని చెబుతుంది అనుకుంటున్నాడు జేమ్స్. ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోయాక జేమ్స్ను ఆ సాయంత్రం ఆ ప్రదేశంలో కలుసుకోమని చెప్పి కుమార్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది రేణుక హాస్టల్ ఖాళీ చేసి. పిలుపు రేణుకది కాబట్టి ఆమె మొదలు పెడుతుంది అనుకున్నాడు జేమ్స్. ఈ హాలిడేస్ ఎక్కడ గడుపుతారు? మీ ఇంటికి పిలవకూడదు అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం ఇక్కడే అన్నాడు. అన్ని నెలలు అన్ని రోజులు అంత దగ్గరగా ఎంతో సన్నిహితంగా మసిలిన ఆ ఇరువురు ఏమీ తెలియని ఎప్పుడూ పరిచయమే లేని వాళ్ళలా మూగగా కూర్చుండిపోయారు. నిశ్శబ్దం కాలాన్ని మింగేస్తోంది. వెనక్కు పెట్టుకున్న చేతులను కదిలించి ఎడమ చేతిపైన ఒత్తిగిల్లి రేణుకకు దగ్గరగా జరుగుతూ కుడి చేతిని చాచి ఆమె చెయ్యి అందుకున్నాడు జేమ్స్. ఆ స్పర్శ కొత్తది కాదు, కానీ లేత వెలుగు ప్రపంచమంతా అలుముకున్న అందమైన ఆ సంధ్యలో రేణుక మనస్సు జల్లుమంది. గుండె కొద్ది క్షణాలు పనిచేయడం మానేసినట్లయింది. బుగ్గల్లోకి వెచ్చటి ఆవిరి, కళ్ళల్లోకి చెప్పలేని సిగ్గు వచ్చి తల వంగిపోయింది. రేణుక పలచని అరచేతిని, పొడవాటి వేళ్లను, ఎప్పుడో వేసిన గోరింటాకు తాలూకా అక్కడక్కడా మిగిలిన ఎరుపు రంగుతో ఉన్న గోళ్లను చూస్తూ మృదువుగా అన్నాడు జేమ్స్. రేణు, నీ చదువు అయిపోయింది, ఇంటికెళ్ళిపోతున్నావు. నాకేమోగా అనిపిస్తోంది రేణు. రేపటినుంచి నన్ను మర్చిపోతావు. కానీ ఈ ఊరు, ఈ ప్రదేశాలు నిన్ను నేను మర్చిపోలేను. ల్యాబ్లోకి వెళ్ళగానే నువ్వే కనిపిస్తావు. నాకెంతోమంది లేడీ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందర్నీ నా దేశంలో విడిచి వచ్చేటప్పుడు కూడా ఇంత బాధ అనిపించలేదు. కానీ కొన్ని మాసాల పరిచయంతోనే నిన్ను వదులుకోవడం చాలా కష్టంగా ఉంది. జేమ్స్ చెబుతుంటే కళ్ళు వెడల్పు చేసుకుని వింటోంది రేణుక. అవి తనకు తెలిసిన విషయాలే. అయినా అతని నోటి వెంబడి వింటుంటే చాలా హాయిగాను మరేదో భావనతో నిండిపోయింది రేణుక హృదయం. తన ప్రమేయం లేకుండా అనుకోకుండా గబుక్కున నోరు తెరిచనేసింది. నాకు అలాగే ఉంది జేమ్స్. నిన్ను వదిలి వెళ్ళడం నాకేమాత్రం ఇష్టమనిపించడం లేదు. లేచి నిటారుగా కూర్చుంటూ ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు. నిజం? అతని చూపుల్లోని తీక్ష్ణతకు తట్టుకోలేని ఆమె కళ్ళు కిందకి వాలిపోయాయి. నిజం జేమ్స్. తన చేతిలో ఉన్న పల్చటి అరచేతిని గట్టిగా నొక్కుతూ అన్నాడు. నేను పెళ్లి చేసుకుంటాను రేణు. ఈ 2 ఏళ్ళు అయిపోయాక నా దేశం వెళ్ళిపోదాం. ఆవేశంగా చెబుతున్న అతని మాటలు వింటూ అతని చేతిలో ఉన్న తన చేతిని విడిపించుకుంటూ మెల్లగా అంది రేణుక. అమ్మతో చెప్పి ఆమె అంగీకారం తీసుకున్నాక నీకు తెలియజేస్తాను. తన చేతిలోంచి మెత్తగా జారిపోతున్న ఆ చేయిని బలంగా లాక్కుని పెదవులకి ఆనించుకుంటూ మై స్వీట్ రేణు, ఐ విల్ మ్యారీ యూ మెల్లగా మధురంగా గొణిగాడు జేమ్స్. జేమ్స్ అన్న మాటలు మళ్ళీ మళ్ళీ తలచుకుంటూ అతను ముద్దు పెట్టుకున్న వేళ్లను సిగ్గుసిగ్గుగా చూసుకుంటూ 2-3 సార్లు తను అదే భాగాలను ముద్దు పెట్టుకుంటున్న రేణుకను వింతగా గమనిస్తున్నారు ఎదురు సీట్లో కూర్చున్న బామ్మగారు. గతుకుల రోడ్డు మీద బస్సు కుదుపులకు మేల్కొంటూ మధ్య మధ్యలో కలల్లో తేలిపోతూ కిటికీలోంచి బయట ఎర్రగా మండుతోన్న ఎండలో నిశ్చలంగా నిలబడున్న చెట్లను గట్లను చూస్తూ ప్రయాణం చేస్తోంది రేణుక. దుమ్ము రేపుతూ వచ్చిన బస్సు వంతెన దగ్గర ఆగింది. గాలికి నిలవకుండా ఎగురుతోన్న పమిటను పట్టుకుంటూ మరో చేత్తో గాలికి అడ్డం పడుతోన్న కుచ్చెళ్ళు ఎత్తి పట్టుకుంటూ బస్ దిగింది. క్లీనరు సామాన్లు వెనక పెట్టే భాగం దగ్గర తలుపు తీసి 2 పెట్టెలు, ఒక చెక్క పెట్టె, కోల్డాళ్ళు వగేరా సామానంతా తీసి కింద పెట్టాడు.
మళ్ళీ తలుపు వేసి తాళం నొక్కి లోపలికెక్కి రైట్ రైట్ అన్నాడు. ఎదురు కాలువలో గేదెల్ని కడుగుతోన్న గంగడు బస్సు ఆగగానే ఊరు దిగుతారబ్బా, అమ్మాయి గోరేనా అని చూస్తున్నాడు. కాని వాడికి అడ్డంగా బస్సు ఉండేసరికి ఆ దిగిన వాళ్ళెవరో వాడికి కనపడనేలేదు. బస్సు కదిలి వెళ్లిన వెంటనే కనపడిన అమ్మాయి గారిని చూసిన సంతోషంలో గబగబా గట్టికి పరిగెత్తుకునొచ్చాడు. నీళ్లు కారుతూ ఉత్తి డ్రాయర్ మాత్రమే ఉండి నల్లగా నిగనిగలాడుతున్న వాణ్ణి చూస్తూ నవ్వింది రేణుక. ఎరగంగా బాగున్నావా? నిన్నటేళ్ళ నుండి మీకోసం ఎదురు చూస్తున్నాను అమ్మాయి గారు. అలాగా, పోయి బట్టలేసుకుండా ఈ సామాను తీసుకునొద్దువుగాని. ఈ ఎండలో మీరెందుకు అమ్మాయి గారు? అల్లదిగో ఆ వాకండా కాడ వీరడున్నాడు, వాణ్ణి కేకెట్టి మేమెత్తుకొత్తాం గాని మీరెళ్ళిపోండి. వాడి అభిమానానికి నవ్వుకుంటూ హ్యాండ్ బ్యాగ్ అందుకుని పెట్టి మీదున్న చిన్న ప్యాకెట్ పట్టుకుని ఊరి వైపుకు అడుగులేసింది రేణుక. రేణుక మనసులో జేమ్స్ తాలూకా అనుభూతులు ఇంకా మెదులుతూనే ఉన్నాయి. గట్టు మీద నుంచి నడుస్తున్న రేణుక గబుక్కున గట్టు మీద కూర్చుంది. సిగ్గుసిగ్గుగా నవ్వుకుంది. హ్యాండ్ బ్యాగును పక్కనే గట్టు మీద పెట్టి ప్యాకెట్ను ఒళ్ళో పెట్టుకుని మెల్లగా విప్పదీయడం మొదలుపెట్టింది. ఇందులో ఏముందో? తెల్లని పాలరాతి శిల్పంలో అందంగా మలిచిన రాధాకృష్ణులు. చూస్తుండగానే రేణుక హృదయం ఆనందంతో సంతోషంతో పొంగిపోయింది. సిగ్గుతో తల వంగిపోయింది. శృంగారపు హొయలు చిందిస్తోన్న రాధా మనోహర మూర్తి, దొంగ కృష్ణుడి చిలిపి చేష్టలు గుర్తుకొచ్చిన రేణు బొగ్గల్లోకి వెచ్చటి ఆవిరొచ్చింది. కళ్ళు అరమొడుపులుగా మూసున్నాయి. తల ప్రియుడి భుజాన ఆనించుంది. మధురమైన మందహాసంతో విడి విడనట్లున్న మృదువైన పెదాలు వక్షస్థలం మీద నుంచి జారిపోయి కింద పాదాల మీద జీరాడుతున్న పయ్యద, ఆమె గుండెల మీద మురళిని అతి సున్నితంగా పట్టుకునున్న సన్నని పొడవాటి వేళ్లు, ఆమె వంక కవ్విస్తూ చూస్తున్న కళ్ళు. చూస్తుంటే ఆ విగ్రహం కన్నా అది ఇవ్వడంలో జేమ్స్ భావాలు అర్థం చేసుకుంటున్న రేణుక సిగ్గుగా నవ్వుకుంటూ పక్కనే ఉన్న జనపచేలను చేత్తో తాకింది. ఈ రాధాకృష్ణుల గాథలు, కృష్ణుని లీలలు, అతని శృంగార చేష్టలు ఎన్నో రోజులు కష్టపడి జేమ్స్కు బోధించింది. అవన్నీ జీర్ణం చేసుకుని ఇప్పుడు మనసు కందని మరేదో భావనలో, తన్మయత్వంలో పరవశిస్తోన్న రేణుక ఉలిక్కిపడి అబ్బా అనుకుంటూ చేయి చూసుకుంది. ఒళ్ళో ఉన్న రాధాకృష్ణులను ఎడం చేతితో చెంప కానించుకుంటూ ఇంకో లోకంలో కళ్ళు మూసుకుని విహరిస్తున్నట్లు కుడి చేతిని అప్రయత్నంగా చాపి జనుము మొక్కలను తాకితే పొదునుగా పెరుగున్న ఆ జనుమాకులు సర్రున మృదువైన రేణుక చేతిని ముద్దు పెట్టుకున్నాయి. ఫలితంగా ఎర్రటి రక్తం తెల్లని అరచేతిపై చిందింది. గబాలను వాస్తవంలో కొచ్చిపడింది. రుమాల్తో రక్తం తుడుచుకుని రాధాకృష్ణులకు ఒకసారి ముద్దిచ్చి అట్టపెట్టిలో పెట్టి ప్యాక్ చేసింది. హ్యాండ్ బ్యాగ్ తీసుకుని లేచి నిలబడి చీరను వెనక దులుపుకుంటూ ముందుకు నడిచింది. మగవాళ్ల వాసన నీడ కూడా భరించలేని రేణుక జేమ్స్ మోజులో ఎంత లోతుగా దిగిపోయింది. ఇది మంచికేనా లేక? రేణు, విష్ యూ గుడ్ లక్. ఇంట్లోకి అడుగు పెడుతూనే నిర్ఘాంతపోయింది. హాల్లో ఒకవైపున మంచం వేసి ఉంటుంది. అది తాతగారి కోసం ప్రత్యేకించి వేసిన పడక. కాని ఆ పడకపైన తాతగారు రాత్రిపూట తప్పించి పగలు పడుకోవడం రేణుకెప్పుడూ చూడలేదు. పడక రాత్రింబగళ్ళు ఉంటుంది, కాని పగలు తాతగారెప్పుడూ పడుకోరు. అలాంటి పరందామయ్య గారు మంచం పైన పడుకునున్నారు. పక్కనే ఉన్న స్టూల్ మీద ఏవో మందు సీసాలున్నాయి. కింద కూర్చుని విసినికరతో గాలి విసురుతోంది అన్నపూర్ణమ్మ. అమ్మా, తాతగారికేంటమ్మా? రెండంగల్లో మంచాన్ని సమీపిస్తూ ఆదుర్దా నిండిన గొంతుకుతో అడిగింది రేణుక. నెమ్మదిగా మాట్లాడు. నిన్ననే వస్తావని ఎదురు చూశాను. పరీక్షలు బాగా రాసావా? ఇంత ఎండలో రాకపోతే కాస్త చల్లబడ్డాక రాకపోయావా? మోకాళ్లపైన కూర్చుని తాతయ్య ముఖంలోకి ఆతృతగా చూస్తున్న కూతురి ముఖాన పడిన ముంగురులు సర్దుతూ ఆప్యాయంగా అడిగింది అన్నపూర్ణమ్మ. తాతయ్యకేంటమ్మా, ఒంట్లో బాగుండడం లేదా? అసలు ఏమైంది? ఏంటిలా చిక్కిపోయారు? సన్నగా బలహీనంగా మంచంలో పడున్న పరందామయ్య గారిని చూస్తుంటే రేణుక కళ్ళలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. పెద్దతనం కదమ్మా, అందులోనూ ఎండలు. ఏమి ఎండలే తల్లి, ఇప్పుడే ఇంత మండుతున్నాయి. ఇక ముందు ముందు ఎంత ఎండలొస్తాయో ఏంటో ఎప్పటినుంచే భయంగా ఉంది. మొన్న సెలవులకు వచ్చినప్పుడు బాగానే ఉన్నారు కదమ్మా. అదే బాగులే, ఇంకా నయం. నా కోసం నీకోసం ఇన్నాళ్ళు బ్రతికాడు తాతయ్య. అన్నపూర్ణమ్మ మాట పూర్తి కాకుండానే పరందామయ్య గారు కళ్ళు తెరిచారు. తనపైకి వంగి తడి కళ్ళతో తన ముఖంలోకే చూస్తున్న రేణుక ముఖం వంక క్షణంసేపు కళ్ళు చిట్లించి పరిశీలనగా చూసి, అమలు, నువ్వేనా? ఎప్పుడొచ్చావు? నేనొచ్చి చాలాసేపయింది. ఏంటి తాతగారు ఇలా పొలలా అయిపోయారు? ముడతలు పడిన ముఖంలో అంతులేని ఆనందం వెల్లివిరిసింది.
ఈ వయసులో చిక్కక కనపడతానటే పిల్ల. హ్మ్. నా సంగతికేంలే గాని ఎగ్జామ్స్ బాగా రాసావా? నీ ఫ్రెండ్స్ బాగా రాసారా? బాగా రాసాం తాతగారు. లోపల నుంచి ద్రాక్ష, ఖర్జూరం ముక్కలు నానబెట్టి తెరిచిన నీళ్లు తండ్రికి, నిమ్మపండు రసం కూతురికి చెరో గ్లాసు తెచ్చిచ్చి కూర్చుంది అన్నపూర్ణమ్మ. సాయంకాలం దొడ్లో వేప చెట్టు కింద పడక కుర్చీలో వెనక్కు వాలి కూర్చున్న తాతగారికి దగ్గరగా మంచం వేసుకుని పడుకుంది రేణుక. దొడ్లో అంతా గంగడు నీళ్లు చల్లినట్లున్నాడు. పైగా మధ్యాహ్నం అంతా ఎండతో విసిగిపోయిన ప్రాణాలకు నీళ్లు పీల్చుకుని చల్లదనాన్ని, కమ్మని వాసనను అందిస్తోన్న కొత్త మట్టి, మృదువైన చల్లగాల్ని అందిస్తున్న వేప చెట్టు. స్టూలు వేసుకుని గోదారి గట్టుంది అని పాట పాడుతూ మల్లెమొగ్గలు కోస్తున్నాడు గంగడు. అన్నం వార్చి పొయ్యిలో మంటార్పేసి నిప్పుల మీద పెట్టింది అన్నపూర్ణమ్మ. కుంపట్లో పాల కోసం దాలి వేసి నూతి దగ్గర నీళ్లతో మొహం కడుక్కుని తోడ మీదున్న టవల్తో తుడుచుకుంటూ, ఒరే రంగా, కాసిన్ని మొగ్గలు కరణం గారింట్లో ఇచ్చి పొంతులమ్మగారి అమ్మాయితో ఆ అమ్మాయి వచ్చింది, అందుకని రేపు సాయంకాలం ఇస్తానని చెప్పరా. పొద్దునొచ్చి అడిగితే సాయంత్రం పంపిస్తానని చెప్పా. వచ్చి కూతురి పక్కలో కూర్చుంది అన్నపూర్ణమ్మ. కుర్చీలో వెనక్కు వాలి కళ్ళు మూసుకుని పడుకుని ఏవేవో అడుగుతున్న పరందామయ్య గారికి తల కింద చేతులు పెట్టుకుని వెలకిల్లా పడుకుని నిర్మలంగా ఉన్న ఆకాశంలో తెల్లగా తేలిపోతున్న మబ్బు తునకలను చూస్తూ సమాధానాలిస్తోంది రేణుక. తల్లి మాట విని, నాకొద్దులే అమ్మా, ఆ అమ్మాయికి ఇచ్చిరమ్మను, రేపటి నుంచి నేను పెట్టుకుంటూనే ఉంటానుగా అంది. మౌనంగా కూర్చున్న తల్లిని చూసి తనే చెప్పింది. గంగా, పొంతులమ్మ గారు అమ్మాయికి ఇచ్చేసి మీనాక్షి గారింటికెళ్ళి నేనొచ్చానని చెప్పిరా. వీరడు పాలు తెస్తున్నాడు. పాలకుండ కడిగి పెట్టాను. మరోసారి కాసిని నీళ్లు పోసి తొలిపి పాలు పోసి కుంపట్లో పెట్టి ఓరగా మూత పెట్టరా. అన్నపూర్ణమ్మ చెప్పినట్లే చేసొచ్చాడు. గేదెల్ని దూడల్ని కట్టేసి ఎద్దులకి దానా పెట్టి మిగిలిన వాటికి మేత వేస్తున్నాడు. చూస్తూ పడుకుంది రేణుక. ఏంటో ఆలోచిస్తూ పరధ్యానంగా కూర్చుంది అన్నపూర్ణమ్మ. పువ్వులిచ్చేసి పరిగెత్తుకుంటూ వచ్చాడు గంగడు. మీనాక్షమ్మగారు లేరండి. పనైపోయాక వీరడు కూడా కాసేపు అలా తిరిగొస్తానమ్మగారు అని చెప్పి కర్ర చేతబట్టుకుని బయలుదేరాడు. మంచం దగ్గరగా పీఠం వేసుకుని కూర్చున్న గంగణ్ణి, ఒరే, కాసేపు నువ్వు కూడా పోరా అంది అన్నపూర్ణమ్మ. లేచి పరిగెత్తబోతున్న వాడితో గట్టిగా చెప్పింది. ఒరే, బయట లైటు, వరండాలో లైటు వేసి లోపల చిన్న లైటు వేసిపోరా. లేత చీకట్లో గమ్మున వెలిగిన లైటు వెలుతుర్లో నిశ్శబ్దంగా ఉన్న పరిసరాలు గమ్మత్తుగా ఉన్నాయి. నిన్న ఆ సమయంలో జేమ్స్తో కూర్చుని అందంగా గడిపింది. అప్రయత్నంగానే కుడి చేతి వేళ్లను పెదవులు కానించుకుంది రేణుక. లైటు వెలుతుర్లో గాలికి కొంచెంగా ఊగుతున్న ముద్దమందార పువ్వులను చూస్తూ మెల్లగా సంభాషణ మొదలుపెట్టింది అన్నపూర్ణమ్మ. తుఫాను రాబోయే ముందు వాతావరణం అతి ప్రశాంతంగా ఉంటుందట. నీ చదువైపోయింది. అవును, నా చదువు అవజేసినట్లే. అయితే అనుమానంగా చూస్తున్న కూతురి వైపు తల తిప్పకుండా తెల్లగా నిగనిగలాడుతున్న నందివర్ధనం పూలను చూస్తూ, నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాం అంది. నాకా పెళ్ళా? గబుక్కున లేచి మంచం మధ్యలో కూర్చుంది రేణుక. తాతయ్య సంబంధం కూడా చూశారు. ఆ అబ్బాయి చదువైపోయి మద్రాసులో ఉద్యోగం చేస్తున్నాడట. వచ్చే నెలలో మంచి ముహూర్తాలున్నాయట. కళ్ళు ఇంతింత చేసుకుని తల్లి వంకే చూస్తోంది. నేను 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 ఈ పెళ్లి చేసుకోను అని చెప్పాలని మహా తంటాలు పడుతోంది రేణుక. కాని ఆ మాటలు గొంతు దాటి బయట పడినట్టున్నాయి. వెధవధైర్యం అవసరమైనప్పుడు అంతే దొరకదు. ఏంటి నేను నేను నీ అధిక తెలివితేటలతో మా ప్రాణాలు తీయకు. చిన్నప్పుడే తండ్రి పైన ఏ కొరత లేకుండా అరచేతుల్లో పెట్టుకుని పెంచి పెద్ద చేశాడు తాతయ్య. ఆ తాతయ్య చేతుల మీదుగానే ఆ పెళ్లి కూడా అయిందనిపిస్తే ఇహ మేమున్నా లేకపోయినా చింతలేదు. బరువుగా వస్తున్న తల్లి మాటలకు దిమ్మెరపోతోంది రేణుక హృదయం. పరందామయ్య గారు పెదవి కదల్చలేదు. ఒకసారి కళ్ళు తెరిచి మనవరాలి వంక చూసి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. రవీంద్రను అల్లుడిగా చేసుకుంటే ఏ బెంగా ఉండదని అనుకునేవాళ్ళం. ఆ భాగ్యం ఎలాగూ లేదు. సరే, అయిన దానికి అనుకుని ప్రయోజనమే ఉంది గాని, తెలిసిన వాళ్ళు, వంశం, సాంప్రదాయం అంతా మంచిది. వెనక ముందు ఎవరూ లేని వాటరవాడు. కాళ్ళు రెండు కిందకు వేలాడేసి నిటారుగా కూర్చుని తల్లి చెబుతోంది మతిలేని దానిలా వింటోంది రేణుక. ఆ అబ్బాయి నిన్ను చూడనవసరం లేదన్నాడు. నీ ఇష్టం కూడా కనుక్కుని తర్వాత. అన్నపూర్ణమ్మ మాట పూర్తి కాకుండానే, పూర్ణమ్మ, ఆ అమ్మాయి వచ్చిందటగా. సావిత్రమ్మ గొంతు వినిపించింది. ఆ వెంటనే ఆమె వాకిలి తిరిగి దొడ్లోకొచ్చింది. రావదినా అంటూ లేచి గోడ కానుంచున్న మరో నవ్వారు మంచం వాల్చింది అన్నపూర్ణమ్మ. మంచం మీద కూర్చుని రేణుకని పరామర్శించింది. అమ్మయ్య, కంఠానికి బిగదీసుకుంటున్న ఉచ్చుముడి ఏదో వదిలేనట్లు ఫీల్ అయ్యి గుండెల నిండా గాలి పీల్చుకుని తేలిగ్గా నిట్టూర్చింది రేణుక.
సరదాగా శైలజ కబుర్లు రవీంద్ర కబుర్లు అడిగింది. ఏమైంది మావయ్య ఆ సంబంధం విషయం? హరి భగవంతుడా, మళ్ళీ మొదలు. నీ దాకా కూడా వచ్చిందన్నమాట ఈ విషయం. మనసులోనే అనుకుంది రేణుక. అంతా ఖాయమైనట్లేనమ్మా. 2-3 రోజుల్లో మంచిది చూసి మన రవీంద్రతోటే కబురు చేద్దామనుకుంటున్నాను. సంతోషం మావయ్య. త్వరగా ఆ 3 ముళ్ళు పడిపోతే తర్వాత దాని అదృష్టం. హాస్టల్లో చేసుకున్న నిర్ణయాలు ఏమయ్యాయి? జేమ్స్కు చేసిన వాగ్దానాలు ఏ గాల్లో కలిశాయి? తన మనసులో తను కట్టుకుంటున్న కలల మేడలు ఏ గంగలో కలుస్తాయో అంతుపట్టని రేణుక పిచ్చిదాల్లా చూస్తూ కూర్చుంది. అసలు పెళ్లి చేసుకోవలసిన రేణుక తన అభిప్రాయం చెప్పకుండానే పెళ్లిని గురించి, కట్నం కానుకల గురించి, పెట్టవలసిన బట్టలు, చేయించవలసిన నగలు, కొనవలసిన సామాన్లు చర్చించుకుంటుంటే మతిపోయిందాల్లా వింటోంది. రాధాకృష్ణుల ప్రతిమ గుర్తుకొచ్చింది. జేమ్స్, నేనెంత నిర్భాగ్యురాల్ని. మనం రాధాకృష్ణులమేనన్నమాట. అవును, జీవితంలోని మధురమును కలిసి పొందే అదృష్టం మనకు లేదా? రేణు హృదయం ఎదురు తిరుగుతోంది. లేదు లేదు, అలా ఎన్నటికీ జరగకూడదు. నా మనసు కదిల్చింది జేమ్స్. నా కలల్లో కనిపించేది జేమ్స్. నా శరీరంలోని అణువణువు కావాలని కలవరించేది జేమ్స్నే కాని మరో మగవాణ్ణి కాదు. నా ఒంటి మీద తెలివుండగా జేమ్స్ను తప్పించి ఇంకొకరిని భరించలేను. రేణుక మనసులో వాద ప్రతివాదాలు జరుగుతూనే ఉన్నాయి. పోన్లే పూర్ణ, ఊళ్ళో కుక్కలు ఎన్ని రకాలుగా మురుక్కుంటే మనకేం? ఇదేమన్నా ఇప్పుడే చూస్తున్నామా? ఎప్పుడూ ఉన్నదే. ఏనుగు పోతూ ఉంటే కుక్కలు మురుగుతూనే ఉంటాయని తిన్నది అరగని వాళ్ళు ఏదోటి వాగుతూనే ఉంటారు. ఆడపిల్లలు కలవాళ్ళం, అవన్నీ పట్టించుకోకూడదు. ఎంత చదువులు చదివితే మాత్రం పిల్లలు తల్లిదండ్రుల మాట వెనక ఏమవుతారు? కలికాలం. ఏదో ఒకటి వాగుతూ ఉండకపోతే కాలం ఎట్లా గడుస్తుంది చెప్పు? అట్లా అని ఊరుకోగలమా వదినా? నలుగురు 4 మాటలంటుంటే ఒక్కటన్నా మనసుకు తగలకుండా ఉంటుందా? అందుకే నాన్నకు వయసు పైన పడుతోంది. ఆ అండ కూడా పోతే ఇహ నేనేం చేయగలను? నా పిండాకుడు. అందుకే ఆ కట్టె అలా తిరుగుతుండగానే ఆ శుభకార్యమేదో అయిందనిపించి ఆ చేత్తో 4 అక్షింతలు వేస్తే మా బాధ్యత తీరుతుంది. ఎంతైనా ఆడపిల్ల గుండెల మీద కుంపటే. అందున ఇలాంటి పుకార్లు పుడుతుంటే. పుకార్లా? ఎవరి మీద? అయోమయంగా అడిగింది రేణుక. ఇంకెవరి మీద? ఎవరి మీదో ఏడిస్తే మనకెందుకు బాధ? పెళ్లి కావలసిన ఆడపిల్లవి. ఆమె మాట పూర్తి కాకుండానే విసురుగా అడిగింది రేణుక. ఏంటమ్మా నువ్వనేది? నా గురించి అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? నేనేం చేశాను? ఏమనా? పట్నం వెళ్ళి చదువులు వెలగబెడతానన్న నా కూతురు. చటుక్కున ఆమె నోరు మూసింది సావిత్రమ్మ. పూర్ణమ్మ, నీకు మతిపోతోంది. దాంతో ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. ఊర్లోని పనిలేని కుక్కలు తిన్నదరక్క ఏదో వాగితే ఆ వాగుళ్ళు పట్టుకుని దాన్ని నువ్వు అలా నిలదీయడం ఏం బాగోలేదు. పెద్దదానివి, కాస్త నిగ్రహించుకో. అది ఎలాంటిదో మనకు తెలీదా? నా బాధ నీకెలా తెలుస్తుందదినా? తండ్రి ఉంటే బాధలేం ఉండకపోను. ఆడదాన్ని నేను, ముసలాయన నాన్న ఏం చేయగలం? అది మగవాడిగా పుట్టుంటే ఈ సమస్యలేం రాకపోవును. ఏదో దేవుడి దయవలన మంచి సంబంధమే వచ్చింది. ఇహ దాని అదృష్టం. ఎవరి రాతలు ఎవరు తప్పించగలరు? నువ్వేం దిగులు పెట్టుకోకు పూర్ణమ్మా. అన్నీ సవ్యంగానే జరుగుతాయి. దేవుడు చల్లగా చూడాలి గాని ఆ తండ్రి భూమి మీద పడేసిపోతే అంత నలుసు ఇంత దవలా? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని వచ్చేయటికి రవీంద్రకు కోడల్ని కనీయదు. చివరకు హాస్యంగా ముగించిన వాక్యాన్ని వింటూ ఉలిక్కిపడింది రేణుక.